బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు. బీహార్లో బీజేపీ గెలవడంతో తెలంగాణలో బీజేపీకి మరింత ఉత్సాహం వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీ పార్టీ గెలవడం ఖాయమని అంటున్న జిల్లా బీజేపీ నాయకులతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. బీహార్లో బీజేపీ పార్టీ అఖండ విజయం సాధించడం నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నాయకులు సంబరం చేసుకోవడం ముగిసాయి. చౌరస్తా వ్యవస్థ కూడా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున కూడా టపాకులు అలా విజయం పంచుకుంటూ కూడా భారీ ఎత్తున కూడా సంబరం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులను వీరు అడిగి వివరాలు తీసుకుంది. చెప్పండి, ముఖ్యంగా వీరు బీహార్లో బీజేపీ పార్టీ గెలవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏమో ముస్లిం ఎంవై ఫ్యాక్టర్ పెట్టుకుంది, ముస్లిం యాదవ్ అని. మేము పెట్టుకుంది మహిళా యూత్ అని. సమాజంలో ఇవాళ బీహార్ ఎన్నికల్లో 200 సీట్ల దగ్గర దాకా బీజేపీ రావడం కారణం మైనారిటీ ముస్లిం ఓట్లు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇండియా అంటే ఇందిరా అని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇలా ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం జీరారింది. రేపొద్దున ముస్లింలు కూడా చీదరించుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇలా ఈ దేశంలో ఏ ఎన్నికలు జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఎన్డీఏని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి 100% మేము దానికి పూర్తిగా కూడా ఇది నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ విజయంగా, బీహార్ ప్రజల విజయంగా మేము అభివర్ణిస్తాం. జూబ్లీహిల్స్ లో కూడా బీజేపీ పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉంది. జూబ్లీహిల్స్ మొదటి నుంచి 3వ ప్లేసే అయినా కానీ ఇవాళ ఉన్న వాతావరణంలో అక్కడ మా ఓట్లు పెరగాలి, మేము గమనీయంగా పోటీ చేయాలి. కానీ ఎక్కడో తప్పిదం జరిగింది. మునుగోడు గారు తీసుకుంటే 3వ ప్లేస్ వచ్చే స్థానం వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈలో కూడా మేము జూబ్లీహిల్స్ లో 3వ స్థానం వచ్చినాం. డెఫినెట్లీ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఒక కాషాయ కనువ కప్పుకున్న కట్టర్ హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండబోతున్నాడు. మీరు చెప్పండి, బీహార్ లో కూడా బీజేపీ పార్టీ గెలిచిపోయింది అక్కడ మెజార్టీ తో. ఇది తెలంగాణ కూడా బూస్టర్ డోస్ అనుకోవచ్చు. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా గానీ ఎన్డీఏ మరియు భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేస్తున్న రాష్ట్రాలలో కూడా గతం కన్నా ఎక్కువ సీట్లు సంపాదించి చరిత్ర సృష్టిస్తా ఉంది. ఈ రోజు కూడా బీహార్ లో ఒక సునామీ సృష్టిస్తా ఉంది. ఇక పాపం రేవంత్ రెడ్డి ఇక్కడ జూబ్లీహిల్స్ కోసము ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. ఆ వాయిస్ బీహార్ వరకు వెళ్ళింది. ఈ కాంగ్రెస్ ని అక్కడ పూర్తిగా బొంద పెడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. 3వసారి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇలా ప్రపంచంలో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తా ఉంది. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి మొత్తం ప్రపంచంలో అనేక దేశాలు యుద్ధ వాతావరణం, అనేక దేశాల ఆర్థికంగా మాంద్యం. కానీ భారతదేశం ప్రపంచంలో ఈ రోజు కేవలం భారతదేశం మాత్రమే అభివృద్ధి చెందుతా ఉందంటే భారతదేశం. అందు గురించి ఈ రోజు బీహార్ ప్రజలు పట్టం కట్టిండ్రు. కనీవిని రీతిలో ఏ సర్వే కూడా అన్ని సుమారు 200 సీట్లు గెలుస్తా ఉంది. ఇక్కడ జూబ్లీహిల్స్ విషయానికి వస్తే 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఫెయిల్యూర్, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు, వ్యతిరేకిస్తున్నారు. మీ 6 గ్యారెంటీల విషయం అడుగుతా ఉన్నారు. 5 డిక్లరేషన్లు, 420 హామీల గురించి అడుగుతా ఉంటే ఇది ఒక ప్రెస్టేజ్ గా తీసుకొని డబ్బుతోటి గెలిచిన జూబ్లీహిల్స్ లో ఈ రోజు కాంగ్రెస్ కేవలం డబ్బుతోటి గెలిచింది. ఎప్పుడు జనరల్ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా గానీ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావడం ఖాయం, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. ఇక్కడ బీహార్ లో కూడా బీజేపీని కూడా గెలిపించాలని చెప్తున్నారు. బూస్టర్ డోషన్ కూడా ఇటు బీజేపీ చెప్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్ తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్. Give me building updates. Keep watching Raj News.